తల్లి ఒడిలోనే సురక్షితం అనుకున్న చిన్నారి క్షణాల్లో మాయమైందంటే ఇది మన సమాజానికి పెద్ద హెచ్చరిక కాదా? హైదరాబాద్ నగరంలో హృదయ విదారక ఘటన కలకలం రేపింది. కుత్బుల్లాపూర్ పరిధిలోని సూరారం పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో అర్ధరాత్రి జరిగిన ఈ ఘటన అందరినీ షాక్ గురి చేసింది. మల్లారెడ్డి ఆసుపత్రి ముందు రోడ్డు పక్కన ఉన్న ఓ మార్బుల షాపు వద్ద తన 4 పిల్లలతో కలిసి నిద్రిస్తున్న తల్లి నవనీత ఒడిలో నుండి కేవలం 6 నెలల చిన్నారి ఆశను దుండగులు ఎత్తుకెళ్లారు. అమ్మ ఒడిలో ఉంటే పిల్ల సేఫ్ అనుకునే కాలంలో ఇలాంటివి జరగడం నిజంగా భయంకరమే. తల్లి నిద్రలో ఉండగానే ఎవరూ గుర్తించకుండా చిన్నారిని కిడ్నాప్ చేయడం మరింత ఆందోళన కలిగిస్తోంది. ఈ ఘటనపై తల్లి నవనీత ఫిర్యాదు చేయడంతో వెంటనే కేసు నమోదు చేసిన పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు ప్రారంభించారు. సీసీ కెమెరాలు అనుమానాస్పద వ్యక్తులపై ఫోకస్ పెట్టి చిన్నారి కోసం గాలిస్తున్నారు. ఇలాంటి ఘటనలు పెరుగుతుండడం నగర భద్రతపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. రోడ్లపై జీవించే పేద కుటుంబాలు ఎంత అసురక్షితంగా ఉన్నాయో మరోసారి బయటపడింది. చిన్నారి ఆశ సురక్షితంగా దొరకాలి, ఇదే అందరి ప్రార్థన. కానీ ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. బయట ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి కాబట్టి మన పిల్లల్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. మీరు చూసుకుంటారు తెలుసు, కానీ ఏ టైంలో ఏమవుతుందో తెలియదు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.